రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ హెచ్చరించారు. రామగుండంలోని పెద్దపల్లి జోన్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా పెద్దపల్లిలో హెల్మెట్ ర్యాలీ అవగాహన సదస్సు జరిగాయి. హెల్మెట్ అవగాహన ర్యాలీని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ సబ్ జడ్జ్ స్వప్నరాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రజా భద్రతలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వాహనాలపై పరిమితికి మించి వెళుతూ 90% మంది హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం గమనించామని చెప్పారు. వాహనదారుల నిర్లక్ష్యంతోనే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. మీకు అందరికీ తెలుసు, సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. నేను ఇప్పుడు ర్యాలీ చేశాను. పోలీస్ స్టేషన్, పెద్దపల్లి పోలీస్ స్టేషన్ నుంచి బైక్ ర్యాలీగా అందరూ చాలామంది హెల్మెట్ పెట్టుకొని, నేను కూడా హెల్మెట్ పెట్టుకొని, చాలా మా ఆఫీసర్స్ అందరూ హెల్మెట్ పెట్టుకొని బైక్ ర్యాలీ చేశాను. నాకు 90% ఇంతవరకు వచ్చే వరకు అందరినీ చూస్తే అందరు ఎదురుగా సివిలియన్స్ అందరూ ట్రావెల్ చేస్తున్నప్పుడు చూస్తే 90% హెల్మెట్ పెట్టుకోలేదు. ఎవరైతే కొంతమంది హెల్మెట్ పెట్టుకొని కనబడితే వాళ్ళ దగ్గరికి వచ్చి ఆపేసి వాళ్ళకి అప్రిషియేట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఐఎమ్ ఇన్ ద ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ రావడం. కానీ ఇక్కడ పెద్దపల్లిలో చూస్తే ఈరోజు ఒక సింపుల్ ట్రావెల్ చేస్తే 90% హెల్మెట్ పెట్టుకోలేదు. పైగా ఫ్యామిలీతో పాటు ఉన్నారు, పైగా పిల్లలతో పాటు ఉన్నారు. ఒక్కొక్క వెహికల్ మీద ఒక దగ్గర అయితే 5 మంది ఉన్నారు. హస్బెండ్, వైఫ్, 3 పిల్లలు ఒకటే వెహికల్ మీద ఉన్నారు. ఆ వెహికల్ స్ట్రెంత్ ఎంత, లెంత్ ఎంత, ఎంతమంది కూర్చుంటారు, అయినా హెల్మెట్ లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే మేము ఊరుకోవాలా? అంటే ఈ మధ్య ఇంతకుముందు కేవలం సరే ఎందుకు పబ్లిక్ మీద ఫైనాన్షియల్ బర్డన్ ఎందుకు పెట్టాలి అని చెప్పేసి 100 రూపాయలు వేసి వద్దాం. అంటే అదేంటి, ఫస్ట్ కాస్టనరీగా ఈ ఫైన్ వేస్తున్నాం బాగుంటుంది, అది ఊరు పట్టించుకోవట్లేదు. లాస్ట్కి ఇప్పుడు అందరూ డెలిబరేషన్స్ చేసి గవర్నమెంట్ డెలిబరేషన్ తీసుకొని 1000 రూపీస్ ఫైన్ అయినా పట్టించుకోవట్లేదు. లాస్ట్కు ఇందాక చెప్పినట్టు జడ్జెస్, జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరూ రిక్వెస్ట్ చేసి మీరు జైలుకు పంపిస్తేనే సెట్ అవుతారు అని చెప్తే లాస్ట్కు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసిన వాళ్ళని 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు జైలుకు పంపిస్తున్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్నట్టు శిక్షలు ఇస్తున్నారు. వాడి ముందర ప్రొడ్యూస్ చేసినప్పుడు, లేకపోతే సోషల్ సర్వీస్ చేయమని చెప్తున్నారు. కానీ ఏం మాత్రం మారుతున్నారు. అది ఎందుకు? వాట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద పాయింట్? అంటే హెల్మెట్ పెట్టుకోవడం అనేది ముఖ్యమైన. హెల్మెట్ ఎందుకు ఫోకస్ చేస్తున్నాము అని అంటే 90% అందరూ 2 వీలర్స్ వాడుతున్నాం మన ఇండియాలో. అందరూ మనం అమెరికా, యూరోప్ కాదు, అందరూ కార్లు వాడతారు. అఫ్కోర్స్ కార్లు కూడా ఇప్పుడు అప్గ్రేడ్ అవుతున్నారు. బట్ 90% అందరూ 2 వీలర్స్. మీరు ఎక్కడా చూడండి, ఇండియా మొత్తంలో చూస్తే 2 వీలర్సే ఎక్కువ ఉన్నాయి.